విశాఖలో 3 రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు విశాఖ సాగర తీరం కోతకు గురవుతుంది. అల్పపీడన ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఈదురుగాలులు వేయడంతో పాటు కెరటాలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. ఫిషింగ్ హార్బర్ వద్ద రాళ్లను కెరటాలు బలంగా తాగుతున్నాయి. ఆర్కే బీచ్ తో పాటు మంగమారిపేట, భీమిలి బీచ్, ఉప్పాడ తీర ప్రాంతాల్లో సముద్రం ముందుకు కోసుకొచ్చింది. సాగర తీరం వెంబడి పలుచోట్ల సముద్ర కెరటాల తాకిడికి తీరం భారీ కోత గురైంది. ఆర్కే బీచ్ లో పార్కులు సైతం ధ్వంసమవుతున్నాయి. పర్యాటకులు, స్థానికులు సైతం ఆచారాన్ని గురవుతున్నారు. ప్రభుత్వం పట్టించుకుని పార్కులను అభివృద్ధి చేయాలని అంటున్నారు. కంటిన్యూ అలాగే ఉంది, మరి మెయింటెనెన్స్ తక్కువ ఉంది. ఇప్పుడు బీచ్లోని వెదర్ మూమెంట్ చూడండి, వాల్స్ అవన్నీ పడిపోయి ఇవన్నీ. తర్వాత కొంచెం సేఫ్టీ చూడాల. వైజాగ్ ఇది బీచ్ అంతాను తక్కువ చూడొచ్చు అంతా. నా పేరు సునీల్ అండి. నేను ఎంవిబి కాలనీ నుంచి వచ్చాను. ఏంటంటే వర్షం పడుతుంది కదా, తక్కువే పడుతుందని అలా బీచ్ చూద్దాం కదా అని వచ్చాము. ఇక్కడ ఏంటంటే చాలా మంది టూరిస్టులు అది కనిపిస్తున్నారు ఈ టైంలో కూడా. బట్ ఈ వర్షానికి యాక్చువల్లీ ఈ వాల్ అనేది ఊడిపోయి పడిపోయింది. ఇక్కడ ఈ సీపర్ల బ్యాక్ సైడ్ వాల్ ఇది ఏంటంటే ఇది పార్కు, చిల్డ్రన్ పార్క్, ఇది అటాచ్ అయి ఉంటుంది. ఈ సైడ్ నుంచి అంతా వాక్వే ఉంది ఇది. సో ఈ వాక్వేలో ఇక్కడ వాల్ పడిపోయిందంటే టూరిస్టులు చాలా మంది డిసప్పాయింట్ అవుతారు. అఫ్కోర్స్ మేము కూడా లోకల్ వాళ్ళమే, మేమే డిసప్పాయింట్ అయ్యాము. చాలా స్టేట్ల నుంచి టూరిస్టులు వస్తారు కదా, వాళ్ళ కోసం కూడా థింక్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే మేము లోకల్లో ఎన్నో ట్యాక్సెస్ అవి పే చేస్తున్నాము. సో ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ బీచ్కి వచ్చే వాళ్ళు ఎవరు డిసప్పాయింట్ అవ్వకూడదు, ఎందుకంటే వైజాగ్ అందమే బీచ్. సో వైజాగ్ బీచ్ ఇంత ఇలా గోడలు అవి పడిపోతున్నాయంటే చాలా డిసప్పాయింట్ అవుతారు. సో గవర్నమెంట్ ముందుకు వచ్చి దీన్ని బాగా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను. मैं दिल्ली से आया हूँ, मेरा नाम ब्रिजेश है। विशाखापट्टनम बहुत अच्छा लगा, बहुत सुंदर शहर है, बहुत बढ़िया है. दिस इज वेरी पीसफुल प्लेस फॉर टूरिस्ट एंड वेरी सेफ, नीट एंड क्लीन फॉर पब्लिक, फॉर लोकल पब्लिक, फॉर टूरिस्ट, फॉर एवरीवन. आज देखे ना कैसे लग रहा है? हाँ, ये थोड़ा सा डिसअपॉइंट वाला चीज है, बाकी तो सब अच्छा है. बीच अच्छा है, नेचुरल बीच है, यहाँ पे नेचुरल समुंदर है, पानी बढ़िया है, साफ है. कंपेयर टू अदर आप बीचेस से आप देखेंगे तो ये बीच बहुत बढ़िया लग रहा है. बट ये साइक्लोन की वजह से लाइक ये लूज सॉइल और इसका प्रोटेक्शन नहीं लिया गया. अगर इसको रॉक्स यहाँ रखते, प्रोटेक्शन लेते तो ये चीज नहीं होता. बाकी तो और सब ठीक है, बहुत अच्छा लगा. విశాఖ అంటే విశాఖ సాగర్ తీరమే. కొన్ని వేలాది మంది విశాఖ సాగర్ తీరానికి పర్యాటకులు వేలాది మంది ప్రతిరోజు ఇక్కడ వచ్చిపోతూ ఉంటారు. గత 3 రోజుల నుంచి విశాఖ బంగాళాఖాతంలో కురుస్తున్న వాయుగుండం కారణంగా సముద్రం అమాంతంగా ముందుకు వచ్చింది. దాంతో ఇక్కడ ఉన్న పార్కులు సముద్ర కోతకు గురవుతున్నాయి. అయితే మరో 2 రోజులు తుఫాన్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఇంకెంత కోతకు గురవుతాయో చూడాలి. గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల దూరంతో గాలిని వీచే కూడా అవకాశం ఉందని వాతావరణ కేంద్రం చెప్తున్నారు. అయితే తుఫానికి తోడు పౌర్ణమి రావడంతో ఈ సముద్ర అలలు చాలా ముందుకు రావడం వల్ల సముద్ర కోతకు గురవుతుందనేసి నిపుణులు చెప్తున్నారు. చూడాల ఇంకా మిగిలిన 2 రోజుల్లో తీర వాయుగుండం మరింత వర్షాలు కురిసే అవకాశం టైంలో మరింత ముందుకు వస్తే విశాఖ సాగర్ తీరం మరింత కోతకు గురే అవకాశం ఉందని తెలుస్తుంది. మౌలానా SNTV విశాఖపట్నం.